నీ ఘనమైన పాదములు పెట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూనే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యనే ఉంటానని సెలవిచ్చిన మా ప్రభువా, ఈ శ్రేష్టమైన ఈ రాత్రికాల సమయమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది బలహీనులుగాను శారీరకమైన నీరసాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభువా పరిపూర్ణమైన స్వస్థత కలుగు చేయమని నేను అడుగుతూ ఉన్నాను. ఆనాడు ప్రభు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వినగల మనస్సు, గ్రహించే హృదయం మీరు దయచేయండి. ఇదిగో నీ నోటికి నన్ను బోరుగా వాడుకుని ప్రభువా మీరే బలపరిచి స్థిరపరిచి నీ కృపా సన్నిధి తోడు ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి ఒకసారి మనందరూ హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నట్లుగా ఈ రాత్రి కూడా దేవుని సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మనం స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన భాగము 139వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. 139వ కీర్తన 3వ చరణం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యల అన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చాలండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం ధ్యానిస్తున్నప్పుడు కీర్తనకారుడు దావీదు ఈ చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, తరువాత నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఈ రెండు పదాలు మనకి కనబడుతున్నాయి. కీర్తనకారుడు చాలా చక్కగా ఈ విషయాన్ని మన ముందు పెడుతూ ఉన్నాడు. ప్రభునందు దేవుని పిల్లలారా, ఒక మనుషుణ్ణి నిత్యము ఎల్లప్పుడూ కనిపెట్టే వ్యక్తి దేవుడు తప్ప మరెవరు కూడా ఉండరు, మరెవరు కూడా కనిపెట్టలేరు, మరెవరు కూడా పరిస్థితిని గ్రహించలేరు. కానీ దేవాతి దేవుడు ఈ కీర్తన భాగంలో దావీదు అంటున్నాడు, నా నడక నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎలా నడుస్తున్నానో, నేను ఎక్కడెక్కడ పడుకుంటున్నానో, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, నా క్రియలనన్నీ కూడా నువ్వు పరిశీలన చేస్తున్నావు. చాలా మంది అనుకోవచ్చు, మనం గ్రామంలో ఉన్నప్పుడు మన అందరూ చూస్తారు, గ్రామం బయటికి వెళ్ళి ఏ టౌన్కైనా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు కానీ మనల్ని ఎవరు చూస్తారు? మన వైఖరి ఎవరికి తెలుస్తుంది? మన నడకను కానీ మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ ఎవరు గ్రహిస్తారు? ఒకవేళ ఎవరికైనా తెలుస్తుందా అనుకునేవారు చాలా మంది కనబడుతూ ఉంటారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, మనం దేవుని మందిరం అనబడుతున్న గుడిలో, దేవుని సన్నిధిలో ఎలా ఉంటామో బయటికి వెళ్ళిన తర్వాత మనము అలాగుండం. దేవుని సన్నిధిలో కాబట్టి దైవజనులు చూస్తూ ఉంటారు, అలాగే సంఘంలో ఉన్న వారందరూ కూడా మనను పరిశీలన చేస్తూ ఉంటారు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పరిశీలన చేసేవారు ఎవరున్నారు? మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా నడుస్తున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అని తెలుసుకున్నవారు ఎవరు ఉంటారంటే దేవాతి దేవుడైన యేసయ్య తప్ప మరి ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియులారా, భార్యను విడిచిపెట్టి భర్త బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడో, ఒకవేళ భర్తను విడిచిపెట్టి భార్య బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారో, తల్లిదండ్రులు విడిచిపెట్టి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? దేవాతి దేవుడైన యేసయ్య తప్ప మరి ఎవరికి తెలియదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా నడక నీకు తెలుసు, నా పడక కూడా నీకు తెలుసు, నీవు నన్ను పరిశీలన చేస్తున్నావు. అంటే ఏ రోజు నువ్వేం చేస్తున్నావు,
ఏ టైంలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్పండి, పరిశీలన చేస్తున్నాడట. ఇక్కడున్న మనందరిని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇక్కడ మనందరిని కూడా దేవుడు పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన లేకుండా జీవిస్తున్నావా, ఆత్మానుసారంగా ఉంటున్నావా, ఆత్మానుసారమైన జీవితం లేకుండా ఉంటున్నావా అనేది పక్కనున్న వారు ఎవరికి అర్థం కాదు, కానీ జీవము గల దేవుడు మాత్రం పరిశీలన చేస్తున్నాడట. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనల్ని చూసేవారు కానీ మనం పరిశీలన చేసేవారు కానీ ఈ లోకములో ఎవరు లేకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రము మనం ఎక్కడున్నా కానీ ఆయన మనను పరిశీలన చేస్తాడట. అందుకే అదే కీర్తనలు అంటాడు, ఆకాశమునకు ఎక్కినను అక్కడ కూడా నీవు ఉన్నావు, సముద్రం యొక్క భూ దిగంతములు దిగినను అక్కడ కూడా నీవు నన్ను చూస్తున్నా. అంటే అక్కడ పరిశీలన చేస్తున్నావు. చాలా మంది అనుకోవచ్చు ఇది రహస్యమైన ప్లేసు, ఇది ఎవరికి తెలియదు, ఇది మనుషులందరికీ కూడా మరుగుగా ఉన్నది అనుకోవచ్చు, కానీ దేవునికి కనబడని స్పష్టము ఏదియో లేదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనం చాలా చక్కగా తెలియపరుస్తూ, నేను మిమ్మల్ని పరిశీలన చేస్తున్నాను, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని నేను చూస్తున్నాను అనే మాటను ఈ కీర్తన ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే కీర్తన 11వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. 11వ కీర్తన 4వ చరణం. యెహోవా, చూడండి, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. చూడండి, ఆయన అనగా దేవుడు నరులను చూడండి కన్నులారా చూచుచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని. ఇప్పుడు చెప్పండి, చేస్తున్నాడు లేదా? దావీదు కీర్తనకారుడు చెప్పినట్లుగానే మనం ఆలోచిస్తే ఆకాశమందు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఏం చేస్తున్నాడట? నరుల అందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశీలన చేస్తున్నాడట. అంటే మాటలో చెప్పాలంటే నరులంటే ప్రపంచం అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. కేవలం ప్రియులారా, ఈ తమ్మేపేటలో ఉన్న మనల్ని మాత్రమే కాదు, ఓ కాకినాడలో సిటీలో ఉన్న వారినే కాదు, ఒకవేళ ప్రభునందు ప్రియులారా ఎవరైతే భూమి మీద నరుడుగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశీలన చేస్తున్నాడట. తన కన్ను దృష్టి చేత వారిని చూస్తున్నాడట. ఈ రోజు మనకోవచ్చు ప్రియులారా, ప్రతి సందర్భంలోనూ మన నడకను మన పడకను చూసేవారు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన పరిశీలన చేస్తున్నాడని బైబిల్ చదువుతున్న మనందరికీ అర్థమైంది. మనందరూ తెలుసుకున్నాం దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని. అయితే మరి దేవుడు చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు తెలుసుంటూ కూడా అసలు దేవుడు భయం అనేది మనకుందా? ఆయన పరిశీలన చేస్తున్నాడని ఎంతమంది భయపడుతున్నారు? ఆయన నన్ను పరిశీలనగా చూస్తున్నాడని ఎంతమంది భయముతో ప్రవర్తిస్తున్నారు? మాట్లాడండి. ఎంతమంది భయముతో ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది భయభక్తులు కలిగి నడుస్తున్నారు? ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా ప్రియులారా? పర్వాలేదులే, కానీ దేవుని వాక్యానుసారముగా ఒక మాట నేనంటారు ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలు అల్లరి చేస్తారండి? ఒకవేళ తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలు ఏ తప్పన్నా చేస్తారా? ఎందుకని చెప్పాలి? ఎందుకని? నా తండ్రి చూస్తున్నాడు, ఈ పని చేస్తే నా తండ్రి నా మీద కోపపడతాడు, ఈ పని చేస్తే నా తండ్రి నన్ను కొడతాడని భయముతో, తండ్రి చూస్తున్నాడని భయము తనలో ఉన్నది కనుక తాను చేసే ప్రతి పని కూడా, మాట తీరు కూడా, ప్రవర్తన కూడా, నడవడిక కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈరోజు మనము యేసయ్య చూస్తున్నాడు, నా తండ్రి నన్ను గమనిస్తున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నన్ను పరిశీలన చేస్తున్నాడని భయం మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటామండి. మన నడక బాగుంటుంది, మన పడక బాగుంటుంది, మన మాట తీరు కూడా బాగానే ఉంటది. అందుకే ఆయన ఆకాశమందు సింహాసనం మీద ఉండి నరులందరిని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడు మనం చూస్తున్నప్పుడు
ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన దృష్టిలో నీవు నేను కూడా ఎలాగున్నాము అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. మనసు దృష్టి మన అందరూ ఎలా కనబడుతుందని చెప్పండి. మంచోడేనండి కుర్రాడు, పిల్ల కూడా చాలా మంచిదండి, ఇది మనం ఇచ్చే రిపోర్టు, ఇది మనం ఇచ్చే సాక్ష్యం. కానీ దేవుడి దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు? నీతిమంతులుగా గాని, పరిశుద్ధులుగా గాని, ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారుగా గాని, ప్రార్థనాపరులుగా గాని మనం యేసుకి కనబడగలుగుతున్నామా? ఆయన ప్రభునందు దేవుని పిల్లారా, మన పై స్వరూపాన్ని మాత్రమే చూసే దేవుడు కాదు, మన మనస్సులో ఏమనుకుంటున్నావు కూడా తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లలు గమనించండి, దేవుని వాక్యానుసారముగా మన మనసులో ఏమనుకుంటున్నామో కూడా ఆయనకి తెలుసు. మన మనసు అనుబడుతూ హృదయంలో ఏముంచుకుంటున్నామో కూడా ఆయనకి తెలుసు. పైన మన చేతులు ఏముందో అది చూస్తేనే మనుషులు కనబడుతుంది, కానీ లోపల ఏముందో కూడా తెలిసిన వ్యక్తి ఎవరంటే యేసయ్య మాత్రమే. ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు మనం స్కానింగ్ తీయడానికి వెళ్తాం, తీయించుకోవడానికి, అవును కదండి. ఆ స్కానింగ్ లో లోపల అవయవాలన్నీ కనిపించే స్కానింగ్ లో డాక్టర్ అయితే పై పార్ట్ మాత్రమే కనబడుతుంటది, కానీ స్కానింగ్ లో మాత్రం లోపల అవయవాలు ఎక్కడ పాడైపోయింది, ఎక్కడ నీరు పడేసింది, ఎక్కడ ఒక డ్యామేజ్ అయింది, ఎక్కడ ఒకవేళ బ్లడ్ స్టక్ అయిపోయింది. మన దేవుడు కన్నులు కూడా ఎక్స్రే కన్నులు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్స్రే తీసినప్పుడు లోపల అవయవాలు ఎలా కనబడతాయో ఆయన కన్ను దృష్టితో చూసినప్పుడు మన లోపల ఉన్న ప్రతి విధమైన దుష్కారమైన, పాపమైన, చెడుతరమైన ఆయన కన్నులకు తేటగా కనబడుతుంది. చూడండి ఒకసారి ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకు ఏర్పరచుకునిన, చూడండి, మార్గము ఎట్టిదైనను తన దృష్టికది ఎలా ఉంటదంట చెప్పండి. ఒక్కడి మార్గం వాడికి ఎలా కనబడుతుందంట? నేను బాగానే నడుస్తున్నాను, నేను నడిచే మార్గము, నేను వెళ్ళే త్రోవ, నేను చేసే పని నాకు న్యాయమే, అవును కదా, న్యాయముగా కనబడును. యెహోవాయే, చూడండి, యెహోవాయే హృదయములను పరిశీలించే దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ రోజు అనుకుంటాడు ప్రభునందు దేవుని పిల్లలారా, నేను బాగానే ఉన్నానని చెప్పేసి ఎవరి బిడ్డలు అనుకుని ఉండొచ్చు. ఒకవేళ నువ్వు నడుస్తున్నా మార్గం నీకు కరెక్ట్ అనిపించి ఉండొచ్చు, నువ్వు చేస్తున్న భక్తే ఒరిజినల్ అనిపించు ఉండొచ్చు, నీకు నువ్వు చేస్తున్న భక్తే నీకు యథార్థం అనిపించవచ్చు. అది ఎలాంటిదో తెలియాలంటే యేసయ్య పాదాల దగ్గర వచ్చి ఆయన వాక్యాన్ని మనం చూస్తేనే మనం చేసే భక్తైనా, మన ప్రవర్తనైనా, మన ప్రార్థనైనా, మన ఆత్మీయ జీవితమైనా, మన నడిచే త్రోవైనా అది కరెక్ట్ గా ఉందా లేదనేది తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు దేవుని పిల్లలు గమనించండి, ఒక రోజు సీమోను అనబడుతున్న పేతురు గారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారట. అందరి కోసం ప్రార్థన చేస్తుంటే అందరూ దేవుని ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నారట. సీమోను అనబడుతున్న మరొక వ్యక్తి గారిడి వాడు ఉన్నాడు. వాడేం చేస్తాడో తెలిసి, ఏదో చాలా బాగుంది, పేతురు గారు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, భాషలు మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో ఇప్పుడు బాగా గమనించాలి ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని వాక్యానుసారముగా కొంత డబ్బు మూట పట్టుకుని వచ్చాడంట. ఎవరి దగ్గరికి చెప్పాలి? పేతురు గారి దగ్గరికి డబ్బు మూట పట్టుకుని, పేతురు గారు అయ్యగారు ఇది ఈ డబ్బు మీరు తీసుకుని మీరు ఎలాగైతే చేతులు ఇచ్చినప్పుడు అందరు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు, ఆ వరాన్ని నాకు ఇవ్వండి. నేను అంటున్నాను, ఇప్పుడు పేతురికి చేతిలో ఉన్న మూటే కనబడుతుంది, అవునా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? గారడీ సీమోను తీసుకొచ్చిన మూట అంటే డబ్బు మూట మాత్రమే కనబడుతుంది. ఎవరికి? పేతురు గారికి. మరి దేవుడికి ఏం కనబడుతుంది? హృదయం యొక్క తలంపు కనబడుతుంది, హృదయం యొక్క ఆలోచన కనబడుతుంది, హృదయంలో అసలు ఉద్దేశం ఏంటో కనబడుతుంది దేవుడికి. డబ్బులు చూసినప్పుడు పేతురు అలా చూస్తున్నాడు. దేవుడు ఆ గారడీ సీమోను మనసులో ఏముందో తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు గారడీ సీమోను యొక్క ఉద్దేశాన్ని దైవజనుడైన పేతురు చెప్తున్నాడు. ఏమని తెలుసా? పేతురు, గారడీ సీమోను ఎందుకు వచ్చాడో తెలుసా?
పరిశుద్ధాత్మిక అభిషేకం మీద నిజమైన ఆసక్తి కలిగి కాదు, ఆ పరిశుద్ధాత్మ అనబడుతున్న వరాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దామని చెప్పొచ్చాడు. కాబట్టి ఇదిగో నేను చెబుతున్నాను, అతని హృదయం సరైనది కాదు. ఇదే మాట సూటిగా గారడి సీమోనుతో నీవు చెప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ డబ్బు మూట చూసి రాజీ పడిపోయాడా? ఆ డబ్బు మూట చూడగానే ప్రవచనాన్ని కానీ దేవుని ఉద్దేశాన్ని కానీ పక్కన పెట్టాడా? ఆ యొక్క మూట చూసినప్పుడు ఏ మాత్రం దేవుని మాట నిర్లక్ష్యం చేయలేదు, కానీ డబ్బు మీద వ్యామోహాన్ని చంపుకుని ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏమన్నాడు తెలుసా? గారడి సీమోను, నీ హృదయము దేవుని ఎదుట, చెప్పాలి, దేవుని ఎదుట నీ హృదయము సరైనదిగా కాదు కనుక ఇందులో నీకు పాలు పంపులు లేవు. డబ్బుతో మనం పరిశుద్ధాత్మను కొనలేమండి. డబ్బుతో దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోలేమండి. డబ్బుతో మనం ప్రభునందు పిల్లరా దేవునికి అభిషేకాన్ని మనం పొందలేం. మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే దేవునితో కలిసిన సహవాసము ద్వారా నీ హృదయం యొక్క తలంపులను కూడా ఎరిగిన వాడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వారి కీడు చేయాలని తలంపు గాని, ఎదుటి వారి మోసం చేయాలని తలంపు గాని, ఎదుటి వారికి అపకారం చేయాలని తలంపు గాని నీ మనసులో కలిగినప్పుడే అది ఎరిగిన దేవుడు యేసయ్య. మన ఒకవేళ అయ్యో మనతో చాలా చక్కగా ఆత్మీయంగా ఉన్నారు అని అనుకుని మనం ఒకవేళ మోసపోవచ్చేమో కానీ మన దేవుడు మోసపోయేవాడు కాదు. కాబట్టి మన జీవితాన్ని ఆయన చూస్తున్నాడట, మన నడకను మన పడకను ఆయన పరిశీలన చేస్తున్నాడట. ఒక మాట అంటాడు ప్రభునందు దేవుని పిల్లలారా, మధ్యాహ్న కాల సమయంలో సాయంకాలం నిద్ర నుండి లేచిన దావీదు మేడ మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదును దేవుడు చూసాడా లేదా? చెప్పాలి, దావీదును దేవుడు చూసాడా లేదా? అతను పాపం చేయడం చూసాడా లేదా? కానీ దావీదు ఏమనుకున్నాడు? తన భర్త చూడలేదు, చెప్పండి, ఎవరు చూడలేదు, నేను బాగానే పాపం చేస్తాను అనుకున్నాడు దావీదు. కానీ ఆ పాపము చేసిన దావీదు, ఆ పాపము దావీదును పట్టుకుంది. ఆమేన్, దావీదును ఆ పాపం పట్టుకుంది. కారణం తెలుసా పిల్లరా? దేవుడు చూశాడు. మనుషులు ఎవరు తెలియదు, ఏమనుకున్నాడు తెలుసా? పర్వాలేదులే, ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా అని అనుకున్నాడు. నాతాను అనబడుతున్న ప్రవక్తను పంపించాడు. నాతాను అనబడుతున్న ప్రవక్తను పంపించి ఒక చిన్న పిట్టగా చెప్పాడు. చెప్పాడు, గౌరవంగా తీసుకెళ్లి కూర్చొని పెట్టుకున్నాడు ఇంట్లో. వెంటనే ప్రవక్త ఒక చిన్న పిట్టగా చెప్పాడు. ఏం తెలుసా? రాజా దావీదు, ఇదిగో ఒక చిన్న కథ చెప్తున్నాను, ఆ కథలో నీతి ఏంటో న్యాయం ఏంటో నువ్వే చెప్పాలా? ఏంటి చెప్పండి అన్నాడు. ఇదిగో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తికి మాత్రం ఒకే ఒక ఆడగొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి చుట్టాలు వచ్చారంట, చెప్పండి, బంధువులు వచ్చారంట. అయితే ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తీసి వధించి వారికి భోజనం పెట్టాలి, అది వాస్తవం ఎవరైనా. కానీ ఒక్కడున్నాడే, వాడు ఒంటరిగా ఉండి ఒక గొర్రెతో జీవిస్తున్నాడే, ఆ ఒక్క గొర్రెని తీసుకుని వచ్చి ఏం చేశాడు? ఈ 100 గొర్రెలు ఉన్నవాడు తన 100 గొర్రెలు పక్కన పెట్టుకున్నాడు. ఎదుటోడు ఒక గొర్రె తీసుకొచ్చి దాన్ని వధించి వాడు విందు చేశాడు. అసలు ఇది ఏంటి అని అడిగితే దావీదు ఆ మాటకి కోపం వచ్చేమని తెలుసా? అలాంటి వాడు అసలు ఉండకూడదు, బ్రతకూడదు అన్నాడు. అలాంటి వాడు బ్రతకడానికి లేదు. అప్పుడు నాతాను ప్రవక్త అలాగా కథ చెప్తే మాత్రం అలాంటి వాడు బ్రతకూడదు, అలాంటి పని చేయకూడదు అంటున్నావు కదా, ఆడెవడో కాదు, ఆడు నువ్వే అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చూశాడు కాబట్టి, ఆయన చూసి ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తను, చెప్పండి, నాతాను ప్రవక్తను పంపించాడు. ఇక్కడ దొంగతనం చేశారని చూస్తాడు, ఇంకెక్కడ దొంగతనం చేశారని చూస్తాడు. చాలా మంది అనుకుంటారంటే ఇక్కడ చేసిన పాపం ఎవరికి తెలిసిపోద్ది, ఇంకో చోట ఎక్కడ చేద్దాం ఎవరికి తెలియదు అనొచ్చు. మనం ఎక్కడ పొలుగుతున్నామో ఎక్కడ తేలుతున్నామో ఒకవేళ మనోళ్ళకి తెలియదేమో కానీ యేసయ్యకి మాత్రము మన నడక తెలుసు, చెప్పాలి, మన పడక తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు చేసిన ప్రతి పాపమును ఆయన ముందే పెట్టి గద్దించాడు. రెండో వ్యక్తి నేను అంటాను, యోనాను దేవుడు చూశాడట. చూసి ఏం చేశాడు తెలుసా? ఒరే నాయనా, నేను నినివే పట్టణం వెళ్ళమంటూ నువ్వు ఎక్కడ పోతున్నావురా? చూశాడు చూడలేదా?
చూశాడు కాబట్టి ఏం పుట్టించాడు ఆయన? చెప్పాలి. చూశాడు కాబట్టి. చూడకపోతే ఏం చేస్తాడు? వెళ్ళిపోనివ్వాలి కదా. చూడకపోతే వెళ్ళిపోనివ్వాలి కదా. చూశాడు కాబట్టి ఏం చేశాడు తెలుసా? సముద్రంలో పెద్ద తుఫాను పుట్టింది. ప్రభునందు దేవుని పిల్లలారా, ఒకటి మాట చెప్తాను చూడండి, చిన్న పెట్టు కదా. ఒకటేట అంతా గొర్రెలు మేపి రాత్రిట వాడు ఆ గొర్రెల దొడ్డి దగ్గరే ఆ ద్వారబంధం దగ్గర కరెంట్ నిలబడేట. అర్థమవుతుందా? పగలంతా గొర్రెలు మేపు వచ్చేవాడు, రాత్రి కూడా గొర్రెల దగ్గర కాపలా కాసేవాడేట. చూడండి ఎంత మెలుకో. ఒక రోజున ఆడింటికి ఆ బామర్ది వచ్చాడేట. ఎవరు బామర్ది? ఈ గొర్రెలు కాపర యొక్క బామర్ది వచ్చాడేట. ఆడికి ఒక చేయి జాడిపోందంట ఆడికి. అంటే అర్థం ఏంటి? చిన్న చిన్న దొంగతనం చేయడం అలవాటు ఆడికి. ఆడు అనుకున్నాడట, ఎక్కడే బతుకుతాలో మా బావ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ బాగుంటుంది, ఏదో మా బావ తెలియనట్లుగా దొంగతనం చేసి గొర్రె నమ్మేసుకుంటే మన పాకెట్ మన వస్తుంది అన్నీ వస్తుంది అని చెప్పేసి ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడట. నిజంగా పడుకున్న తర్వాత దొంగోడికి తెలిస్తే ఏ టైం వెళ్ళాలో లేవాలో అని తెలుసు కదా. ఆ టైం లేచి వెళ్ళి చూస్తున్నాడట. చూడబోతుకి బావగారు ఎలా ఉన్నాడట? డబ్బులు కరెంట్ రెడీగా ఎలా ఉన్నాడట? దేని రాసుకుంటున్నాడు? గొర్రెలు రాసుకుంటున్నాడట. మా బావ పడుకోడా, పగలంతా కష్టపడుతున్నాడు, రాత్రులు కూడా నిద్ర లేకుండా ఇలా ఉన్నాడు ఏంటారు బాబు. చాలా బాధపడి మెల్లగా సరుక్కుంటూ వెళ్ళిపోయాడట ఆ రాత్రి. అలా రెండో రోజు, అలా మూడో రోజు, అలా వారం అంతా వస్తున్నాడని చూస్తున్నాడట. అతను మాత్రం కరెక్ట్గా ప్రతి రాత్రి కూడా అలాగే ఉన్నాడట. వీడికి అర్థమైపోయింది, మా బావ రాత్రి పగలు డ్యూటీ చేసేస్తున్నాడు ఎలా అని చెప్పేసి అయ్యోపు నుంచి అంత రూట్ అవ్వాలని చెప్పేసి అయ్యోపు నుంచి వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే తన అక్క తన అయ్యోపు నుంచి చెల్లి అంటున్నాడు కదా. చెల్లి అక్క నేను చూస్తున్నా చాలా బాధ వస్తుంది అన్నాడంట. ఎవరు చూసి? తను తోడబుట్టిందని చూసి. ఏరా తమ్ముడు అన్నదంట. ఏం కదా అక్క, పగలు రాత్రి బావ అలా కష్టపడుతూ ఉంటే నిద్ర సుఖాలు లేకపోతే బావ ఏమైపోతాడు అక్క? నీకు ఏమన్నా బావ మీద ప్రేమ ఉందా? ఈ ఉద్దేశం అంటే బావ మీద ప్రేమ కాదు. ఏంట్రా అంటే రాత్రి పగలంతా డ్యూటీయా, అక్కడికి వెళ్ళి మొత్తం గొర్రెలు మేపుతాడు, రాత్రి మళ్ళీ నిలబడుతున్నాడు, కాపలాగా ఆడుతున్నాడు, ఏమైపోతుంది నిద్ర లేకపోతే? నీకు తెలియదురా తమ్ముడో సీక్రెట్ తెలుసా? బావ అలా ఉంటాడు కానీ అలా నిలబడి నిద్రపోతాడు లా అన్నదంట. బావ సీక్రెట్ ఏం చెప్పింది చెప్పండి? కాపలా కాస్తున్నట్టు అలా ఉంటాడు రా, కరెంట్ కొని ఇలా నిలబడినట్టు మీ బావ నిలబడి నిద్రపోతాడు రా అన్నదంట. అమ్మ బావ ఇదే నీ సీక్రెట్ అనుకున్నాడేట. ఆ తర్వాత వారు వెళ్ళాడేట, వెళ్ళి గేటులో తీసాడేట. నిలబడినట్టు ఉన్నాడు, కాపలా కాస్తున్నట్టు ఉన్నాడు, గేటు తీసిన వంట లేదు, గొర్రె మెడ మీద వేసేసుకున్నాడు, పూలేదు అలేదు. మన గొంతు కూడా ఎలా ఉంటుంది తెలుసా? మెలుగు లేకపోతే, మెలుగుగా ఉన్నామని మనం భ్రమలో ఉండి ఒకవేళ నిద్రపోతూ ఉంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రతి దాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని స్తోత్రం. ఏది నువ్వు సంపాదించుకున్నావో, ఏది కష్టపడి దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావో అంతా కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? మాట్లాడాలి. ఆ బాంబర్ దోసుకెళ్ళిపోయినట్టుగానే సాతాను కూడా మన ఆశీర్వాదాలను, మనకిచ్చిన ఆ దీవులను వాడు తీసుకెళ్ళిపోతూ వచ్చాడు. కనుక మనం ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. మెలుగు కలిగి జీవించే మనసుతో ప్రభువును మనం ఆరాధించాలి. హల్లెలూయా చెప్పనందుకు కూడా హల్లెలూయా. కాబట్టి యోనా పారిపోవడం ఎవరికి తెలియదు కానీ దేవుడు మాత్రం తెలుసు. సముద్రంలో పెద్ద తుఫాను పుట్టించాడు. వాడ నాయకుడు ఎంత తెలివితేటలు ఉపయోగించి నడుపుదామన్నా కానీ వెనక్కి వెళ్ళడం లేదు, ముందుకు రావడం లేదు, ఏ పక్కకు కూడా వెళ్ళడం లేదు. యోనా మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి చెప్పాలి పశ్చాత్తాపడుతున్నాడా? మీరు ఎప్పుడైనా గుడి మానేసినప్పుడు ఇంటికాడ పశ్చాత్తాపడ్డారా? నేను అడిగి మాట మీకు అర్థమవుతుందా? శుక్రవారం ప్రార్థన రావడం మానేసావు, ఒక రోజు సంథింగ్, ఒక ఆదివారం రావడం మానేసావు, ఎప్పుడు ఇంటికాడ పశ్చాత్తాపడ్డావా? ఏమని చెప్పాలి? పశ్చాత్తాపం అంటే ఏంటి అసలు? ప్రభా ఈరోజు నీ సన్నిధికి వెళ్ళాలి ప్రభా, నీ సన్నిధికి వెళ్ళకుండా నేను ఆగిపోయాను ప్రభా, నాకు చాలా బాధగా ఉంది ప్రభా, నాకు క్షమించు ప్రభా, నా పొరపాటు మన్నించు ప్రభా, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను ప్రభా, ఇలాగే ఎప్పుడు కూడా వెనకబడిపోను ప్రభా. అది పశ్చాత్తాపం. అలా ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? అయ్యో నేను ఇంగ్లీష్లో నాకు తెలుగు చెప్తున్నాను నేను. మనకు ఎవరు పశ్చాత్తాపం? ఏ పశ్చాత్తాపం?
చూడండి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడానంటే వాడు ఎక్కేస్తాడు కేవీ అని డబ్బులు ఇచ్చేస్తాడు, వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? నేను దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రయాణము వ్యతిరేకంగా చేస్తున్నానని భయపడకుండా నిద్రపోతున్నాడు హాయిగా. దేవుడు తుఫాను లేపి ఏం చేశాడు తెలుసా? వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళనివ్వడంలే. అప్పుడు అర్థమైపోయింది, ఒరే సరుకులన్నీ పారేండ్రా అంటే ఎంత విలువైన సరుకులన్నా ఆ సముద్రంలో పడేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ బరువుకి ఒకవేళ వాడ మునిగిపోతుందేమోనని వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి అన్ని పారేశారు. అయినా కానీ తుఫాను ఆగలేదు, ఆ మునిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా వారు చాలా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి ఏం చేస్తారు తెలుసా? రే ప్రతి ఒక్కరు కూడా వాడి ఇష్ట దైవానికి ప్రార్థన చేసుకోండి. వారు దేవుడు వారి ఆరాధన చేస్తుంటే క్రైస్తవులు మాత్రం బద్ధకంతో ఉండి ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా సోమరుల్లో పడుకుంటున్నాడు. ఇది క్రైస్తవుడి జీవితం. మిగతా అందరూ కూడా వారు దేవుడికి మొక్కుకుంటున్నారు, కానీ క్రైస్తవుడు మాత్రం ఏమనుకుంటారు? పడుకున్నాడు అంతే. మనకి ఎంత భారం ఉందో దేవుని స్తోత్రం. మన భారం తెలిసిపోతుంది కదా, మన బాధ్యత తెలిసిపోతుంది కదా, మన ఉద్దేశం తెలిసిపోతుంది కదా. కాబట్టి రాత్రి నేను అంటున్నాను పిల్లలారా, దేవుని వాక్యానుసారముగా జీవము లేని వాటిని అంత ఎక్కువగా వారు ఆరాధిస్తుంటే జీవము గల దేవుడు మనం ఎంత ఆరాధన చేయాలి చెప్పండి. ఇప్పుడు వ్యర్థమైన వాటి విషయంలో వారు అంత ఎక్కువ చేస్తున్నప్పుడు సజీవుడు నిరంతరము కూడా ఉన్నవాడు అనువాడనబడుతున్న నిత్యత్వం కలిగిన దేవుడు గురించి మనంత ఎక్కువ ఆరాధన చేయాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. లేదు హాయిగా పడుకుంటున్నారండి. హాయిగా పొద్దున్న లేసినట్టు మళ్ళీ టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళీ భోజనం. ఇది మాత్రం టైం ప్రకారం అయిపోతుంటారు. మన ఏ లోటు ఉండకూడదు. ప్రార్థన చేసావా అంటే దానికి మాత్రం మనకి నోటని మాట రాదు. దేవుని స్తోత్రం చెప్పడంతో కూడా హల్లెలూయా. క్రైస్తవుడు ఇప్పుడు కూడా మోకాళ్ళ అనుభవం మీద ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన మోకాలు యేసే దగ్గర వచ్చితే ప్రతి సమస్యను కూడా దేవుడు పరిష్కారం చేస్తాడు. ప్రతి వాటిలో కూడా క్రైస్తవుడు విజయం సాధిస్తాడు. అడుగుపడిన ప్రతి స్థలము కూడా దీవించబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన శక్తి అతని దీపం ఎలిగేటట్లుగా చేస్తుంది, దీవునికరంగా మారుస్తుంది. ఈ ప్రార్థన జీవితం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేయి, ఆ ప్రయత్నాలన్నీ కూడా వృధాగానే కనబడతాయి తప్ప ప్రయోజనం అనేది ఉండదు. దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే వాళ్ళందరూ సీట్లు వేస్తే ఆ సీట్ ఎవరి పేరు వచ్చిందట? యోనా పేరు. యోనాకు అర్థమైపోయింది, ఇంకెవరో కాదు, నా బుద్ధిహీనతను బట్టి, నేను చేసిన పొరపాటును బట్టి ఈ తుఫాను రెప్పించిన వాడు యేసయ్య అనుకున్నాడు. మరి ఏం చేయమంటాడు? ఎవరంటే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? అక్కడ ఎంత నిద్రపోయి ఎంత దేవుడి మాట వినకుండా జీవించినాడు. దేవుడు ఎవరైనా సిగ్గుపడతారు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? నేను ఎబ్రియుడను. ఎబ్రియుడు అంటే ఎవరు తెలుసా? ఇశ్రాయేలీయుడు. మన మాటలో చెప్పాలంటే ఎబ్రియుడు అంటే ఎవరు తెలుసా? క్రైస్తవుడు. ఏం చెప్పుకున్నాడు చెప్పండి, చెప్పాలి, మాట్లాడాలా? అక్కడేమో పరిపాలన పని చేసి నిద్రపోయి దేవుడు మాట ఏమో ఒక చోటకి వెళ్ళమంటే ఒక చోటకి వెళ్తూ మళ్ళీ ఏమనుకుంటుంది? నేను క్రైస్తవుడను, జీవమగల దేవునికి సేవకుడను అన్నాడు. మళ్ళా మన మాటలు చూస్తేనేమో చాలా గంభీరంగా అడవుడిగా ఉంటాయి. భక్తి చూస్తేనేమో క్రైస్తవ దేవుని పిల్లలు మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన అనేది మన జీవితానికి చాలా అవసరం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచించు. మనల్ని పరిశీలన చెప్పండి, మనల్ని పరిశీలన చేసే దేవుడు ఉన్నాడు. మనం పరీక్షిస్తున్నాడు ఆయన. ఆయన కన్ను దృష్టి మనం చూస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఎలా ఉండదో తెలుసా? నన్ను చూస్తున్నాడు యేసయ్య సంగతి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. ఆయన చూస్తున్నాడని భయముతో మనం నడాలి. ఆయన చూస్తున్నాడని భయముతో మనం ప్రవర్తించాలి. మన నడక మన పడకను పరిశీలన చేసేవాడు ఉన్నాడు. కాబట్టి మరి ఏమన్నాడు తెలుసా? ప్రభునందు ప్రియులారా, మరొక మాట చూడండి అమ్మా దయచేసి. కీర్తన 53వ కీర్తన 2వ చరణం చదువుదాం ఒకసారి. 53వ కీర్తన 2వ చరణం. చూడండి, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేసేను. ఇప్పుడు ఎందుకు పరిశీలన చేస్తానంటే ఆయన చెప్పండి, చెప్పాలి. ఎందుకు పరిశీలన చేస్తున్నానంట? ఈ వివేకము కలిగి, వివేకం అనగా జ్ఞానం, బుద్ధి,
తెలివితేటలు. ఇది ఉన్నవాడు ఎవడైనా, వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా ఉంటారేమో, దేవునితో తిరిగేవారు ఎవరైనా ఉంటారేమో, దేవుని వైపు మోకరించి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటారేమో, నా పాదాల దగ్గరికి వచ్చి సహవాసం చేసేవారు ఎవరైనా ఉంటారేమోనని ఆయన చూస్తూ ఉన్నాడేట, పరిశీలన చేస్తూ ఉన్నాడేట. అలాగే ఉన్నాం అక్కడ. వివేకం కలిగి, నిజంగా వివేకం అంటే జ్ఞానం అనుకున్నాం కదా, జ్ఞానం ఉన్నవాడైతే అసలు భగవంతుడు అనబడుతున్నవాడు దేవుడు ఉన్నాడని సంగతి తెలుసుకున్న తర్వాత ఆ దేవుడితో మాట్లాడకుండా ఉండగలడా? మాట్లాడండి. మరి దేవుడు వెతుకుతున్నావు నువ్వు ఉదయం లేసి? ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? ఆయన పాదాలు పట్టుకుని వెతికే మనస్సు నీకుందా? అలా ఎవరైనా ప్రార్థన చేస్తారేమో, ఉదయాన్నే నాకు మాటలు వినబడతాయేమో అని ఆయన చూస్తున్నాడేట. ప్రార్థన అనబడుతున్నా స్వరము అంటలేదే, మనం వెతుకుతలేదు. యేసయ్య అయితే ఎవరైనా వెతుకుతారేమో అని ఆయన కనులారా చూస్తున్నాడేట అందరిని కూడా. అంటే ఇప్పుడు ఒక మాట గమనించు, తెల్లవారుజామున నువ్వు లేచి ప్రార్థన చేస్తున్నావా అని దేవుడు చూస్తున్నావా లేదా? మరి నువ్వేం చేస్తున్నావు? ఆ మాట అదే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి వంగి చూస్తున్నాడట నరులను. మనం చూస్తున్నాడట, తెల్లవారుజాము లేసి ఈ బిడ్డ ప్రార్థన చేస్తుందేమో, తెల్లవారుజాము లేసి ఈ బ్రదర్ నాతో మాట్లాడతాడేమో అని చూస్తున్నాడట. నేను ఒక మాట అంటాను, ఏమనుకోవద్దని. పురుషులు తెల్లవారుజామున మన పక్కనే పెట్టుకుంటాం, మన అందుబాటులోనే పెట్టుకుంటాం సెల్లో. ఇలాంటి రింగ్ మోగితే చాలు, చెప్పండి ఎన్నెలా తీసుకుని హలో అంటామా? మరి దేవుడితో మనం మాట్లాడడానికి అంత తిప్పుగా లేదు, కానీ ఎవరో ఫోన్ చేస్తే ఆ ఫోన్ కోసం కనిపెడుతూ ఉంటాం, ఆ ఫోన్ కొరకు ఎదురు చూస్తుంటాం. ఎవరైనా ఒక తెల్లవారుజామున నేను ఫోన్ చేస్తాను రా అన్నాడు అనుకోండి, చెప్పండి చెప్పండి, ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తాం. రెండో సంథింగ్ ఏం చేస్తాం తెలుసా? ఏ టైం ఫోన్ చేస్తున్నాడు ఆ టైంకి మన అలారము ఎందుకని మాట్లాడాలి. మనం ఒకవేళ వాడు ఫోన్ చేయడం లేట్ అయినా, మనం ఒకవేళ రింగ్ టోన్ వినబడకపోయినా ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి మనం ముందుగా రింగ్ టోన్ పెట్టుకుంటాం, అని క్షమించాలి, అలారం పెట్టుకుంటాం. మనం ఒక బ్రదర్ మాట్లాడతానంటే అలారం పెట్టుకున్నావే, భగవంతుడితో ఆయన నేను చూస్తానంటే ఆయనతో మాట్లాడడానికి అలారం పెట్టుకుని ఎందుకు లేకూడదు? మన మాట అర్థమవుతుందా? అర్థమైందా? ఏమన్నా నేను అలారం పెట్టుకుని తెల్లవారుజామున ఎందుకు లేకూడదు? ఆయన సీఎం ఈయన ఎందుకు పనికిరాన్నాడు మన దృష్టిలో? దయచేసి ఆలోచించండి. ప్రభుతో మాట్లాడాలని తపన మనకుంటే, ఆ ఆసక్తి మనకుంటే, నేను అంటాను ప్రభునందుకులారా, నీకు ఆ మనసు ఎప్పుడైతే ఉందో అలారం లేకుండానే దేవుడిని ప్రేరేపిస్తాడు. గడికి దేవుని స్తోత్రం. అలారం కూడా అవసరం లేదండి. నువ్వు లేపమని పడుకో, ప్రభా నాకు తెల్లవారుజాము 4 గంటలకు మెలుగు దయచే ప్రభాని ప్రార్థన చేసి పడుకో, 4 గంటలకు దేవుడు ఖచ్చితంగా నేను లేపుతాడే. ఆయన స్వరం వినబడుతుందో, లేకపోతే ఏదో ఒక మనుషులు వచ్చి నేను తట్టినట్టు జరుగుతుంది. ఆ అనుభవం నేను చూశాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నాను. అంటే అదే ఉండదు, మొత్తం తినేసామా, సెలవు చూసుకుంటూ అలాగే 1 గంట వరకు 12 గంటలు దాటేసిన, 1 గంట దాటేసిన అలా చూస్తూనే ఉంటాం. అప్పుడు నిద్రపోతాం. 4 గంటలు మెలిగా వస్తుందమ్మా బ్రదర్, వస్తుందా చెప్పండి? వస్తుందా? రాదు. ఇంకా ఇదండి అనుకో, సెలవు వాడండి, వద్దంటలేదు. మరింత దానికి బానిస మనము అయిపోయామా, ఒకరోజు అది నిత్య నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వివేకము కలిగిన వాడైతే ఆ పని చెప్పండి, బుద్ధి ఉన్నవాడైతే, జ్ఞానం ఉన్నవాడైతే, ప్రతి డాక్టర్ ఏమంటాడు తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం నీకు రోజుకి 8 గంటలు నిద్ర ఉండాలట. తెలుసా ఎంతమ్మా? 8 గంటలు నిద్రపోతున్నాను రాత్రులు. నేను 8 గంటలు నిద్రపోతున్నానండి. అవునండి, రాత్రి 12 గంటల దాకా టీవీయో సెల్లో చూస్తాను, ఉదయం 8 గంటల దాకా. బాగుంది కదా? అర్థమైంది నా మాట మీకు? ఆ డాక్టర్ చెప్పినట్లు పాటిస్తున్నానండి. 12 గంటల దాకా టీవీ చూస్తాను, 8 గంటల పడుకుంటాను. వీడు సోమరుడు అనాలి, నేమనాలి? మాట్లాడాలి. అంత నైట్ వరకు నువ్వు చాటింగ్ చేయవలసిన అవసరం ఏముంది? అంత నైట్ వరకు నిద్ర మేలుకోవాల్సిన అవసరం ఏముంది? అంత నైట్ వరకు చూడవలసిన అవసరం ఏముంది?
ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నాయేమో, కార్డు వేసుకున్నాం కదండి, సరిగ్గా చూడకపోతే డబ్బులన్నీ ఆడికి మిగిలిపోతాయండి. ఎవరికి? కార్డు కొనుక్కున్నావు కదా, టీవీలో వేసుకోవడం కార్డు కొనుక్కున్నావు, ఆడికి మిగిలిపోతుందని చూస్తున్నావా? ఆడికి మిగులుతో తెలియదు, కానీ ఒక రోజు మాత్రం పేషెంట్ అవ్వడం ఖాయం. నీ కళ్ళు పోతాయి. అంతేకాదు, నీ ఆరోగ్యం క్షీణించిపోద్ది. ఒక దాన్ని సేవ్ చేద్దాం అనుకుని మరొక దాంట్లో ఖచ్చితంగా నష్టపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన క్రైస్తవ దేవుని పిల్లలు, మన ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంటే, ఆయన చూస్తున్నాడని భయముతో మనము వివేకము కలిగి మన జీవితాన్ని మనము ప్రభు వైపు చూడాలి. హల్లెలూయా. కీర్తన 119వ కీర్తన 59వ చరణం. 119వ కీర్తన 59వ చరణం చూడండి. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, శాస్త్రముల తట్టు మరలుకుంటుని, నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక. చాలండి. దేవుని స్తోత్రం. దావీదు అన్నాడంటే, నా మార్గాలు నేను పరిశీలన చేసుకున్నప్పుడు నా మార్గం సరైనది కాదని నాకు అర్థమైనప్పుడు ఏం చేస్తాను తెలిసి, ఇప్పుడు దేనేమి చూస్తున్నాను, ఇప్పుడు నేను నీ శాస్త్రముల తట్టు మరులుట. అంటే అర్థం ఏంటంటే, నేను తిరిగాను. ఇప్పుడు నా సొంత నిర్ణయము, నా సొంత మార్గము, నా సొంత ఆలోచన వదిలేసి దేవుని శాస్త్రముల తట్టు తిరగాలి. నీ మార్గం నీకు సరైనది కాదని తెలిసినప్పుడు, నువ్వు పరిశీలన చేస్తున్నప్పుడు, ఇది మంచిది కాదని తెలిసినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని తట్టు, ఆయన వాక్యం తట్టు, ఆయన యొక్క పాదాల తట్టు నువ్వేం చేయాలి? తిరగాలి, త్రిప్పబడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. ఆయన శాస్త్రముల తట్టు మనం తిరగాలి. ఆయన వైపు తిరిగి దేవుని ఆరాధించి, ప్రార్థించి, స్తుతించే దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. నా ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఆయన వాక్యం ద్వారా మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నా నడకను, నా పడకను ఆయన, చెప్పండి, ఆయన పరిశీలన చేయించున్నాడు. మనం ఎలా ఉంటున్నామో, మనం ఎక్కడ ఉంటున్నామో ఆయన పరిశీలన చేస్తున్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితంలో మనం ఆలోచించినట్లయితే, దేవుడు తప్పు చేసిన వారినే కాదు, మంచి చేసిన వారిని కూడా ఆయన పరిశీలన చేస్తాడు. ఒక దైవజనుడు ఉండేవాడండి. అతను చిన్న సైకిల్, మామూలు సైకిల్ ఒకటి. ఆ సైకిల్కి వెనకాల క్యారేజ్ ఉండేది, బుట్ట లాంటిది. ఆ బుట్టలో పెయింట్లు, బ్రష్లు ఉండేది, ఒక స్టవ్ ఉండేది, ఒక చిన్న 2 పాత్రలు, వంట పాత్రలు, ఒక ప్లేటు, ఎదర వాక్యం బోర్డు ఉండేది. తన ప్రయాణం అంతా కూడా మొత్తానికి ఇండియా అంతా తిరుగుతూ ఉన్నాడు అతను, కానీ సైకిల్ మీద తిరిగేవాడండి. అతని పని ఏంటి తెలుసా అండి? సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. ఏదైనా గోడ కనిపించింది అనుకోండి, ఆ గోడకు పెయింట్ వేసి ఆ గోడ మీద వాక్యాలు రాసేవాడండి, వేసే మార్పులు. ఇదే పని అతనికి. ఇండియా అంతా తిరిగాడు అతను. ఒకరోజు దట్టమైన అడవులోంచి వెళ్తున్నాడట సైకిల్ తొక్కుంటూ. అది వెళ్ళేసరికి ఆ దట్టమైన అడవిలో ప్రభునందు చీకటి పడిపోయింది. ఇక ప్రయాణం ముందుకి చేయలేనప్పుడు ఏం చేస్తా తెలుసా? ఆ రోడ్డు పక్కనే కొంచెం ప్లేస్, ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయి సైకిల్ పక్కన పెట్టుకుని అక్కడే మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, ఈ రాత్రి ఎంతకంటే నేను ముందుకి వెళ్ళలేదు. అది అడవి, ఎప్పుడు కూడా జంతువులు తిరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభా ఇదిగో నీ కాపుదల, నీ భద్రత నాకు దయచేయి. ఉదయకాలమున మళ్ళా నా ప్రయాణం కొనసాగించడానికి శక్తిని బలం దయచని చెప్పి ప్రార్థన చేసుకుని తను ఎంతవరకు అయితే పడుకున్నాడో అంతవరకు కూడా ఒక గిరిగి తీసుకున్నాడంట. అలాగా గీత ఒక పొలంతో, కర్రతో గిరిగి తీసుకుని అందరూ పడుకున్నాడంట. తెల్లవారుజాము చేశాడు, మళ్ళా ప్రార్థన చేసుకున్నాడు. ఉదయం 7 అయిపోయింది, మళ్ళీ అన్ని రెడీ చేసుకుంటుంటే తన చుట్టూ గీసాడు గీత కదా, ఆ గీత చుట్టూ బయట పుల్లు యొక్క అడుగులు, తోడేళ్ళ యొక్క అడుగులు కనబడ్డాయండి అతనికి. కానీ ఒక్క జంతువు కూడా అడిగి దాటి లోపలికి ఏది దాటి చెప్పండి, ఏది దాటి
ఓ గీత ఏనంటే అడిగెట్టుకున్నాడా, నీకు అడ్డింటాడా? కేవలం గీత దాటి రాలేదంటే ఎవరు కాపలా కాసేది చెప్పండి? ఎవరు చూస్తున్నారా రాత్రి అంతా అతన్ని? యేసే చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మమ్మల్ని ఎవరు చూస్తారు? నిజమే, నీ చుట్టాలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు నేను చూడకపోవచ్చు, యేసు మాత్రం చూసే దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఆ సువార్తికుని చూసిన దేవుడు, ఇంకో మాటలో చెప్పాలంటే షద్రక్, మేషక్, అబేద్నెగోను చూసిన దేవుడు. నిజమే, వారి అగ్నిలో పడేస్తున్నప్పుడు యేసే చేతులు కట్టుకున్నాడండి. చెప్పండి, మాట్లాడాలి. వారిని అగ్నిలో పడేస్తారని తెలిసి ఉండి ఏం చేస్తారో చూస్తానంటే చివరి వరకు ఏమన్నా తెలుసా? ప్రాణం పోగొట్టుకోవడానికైనా మేము ఇష్టపడతాం, కానీ ఆ ప్రతిభకు మాత్రం నమస్కారము. ఒరే పిల్లలు గట్టి మాటలు మాట్లాడుతున్నారు. ముగ్గురు కూడా మంటను 7 అంతలు చేయండి రా, అగ్నిగుండాన్ని 7 అంతలు చేశారట. అయినా అదే మాట. తీర్మానం మారిపోయిందా? శోధన ఎక్కువైంది, తీర్మానం మారిపోయిందా? భక్తి ఏమైనా తొలగిపోయిందా? అలాగే ఉన్నాడు. అగ్నిలో విసరడానికి 6 వచ్చారట, 3 విసరడానికి. పడేసిన 6 సరిపోయి. ఇప్పుడు పడేసిన 6 కనీసము ఆ సెగ తగిలినప్పుడే చచ్చిపోతే పట్టవారు ఎలా ఉంటారండి? రాజు బ్రదర్ చెప్పాలి, ఎలా ఉంటారు? సెగ తగిలినప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు నిజంగా సెగ తగిలినప్పుడు చచ్చిపోతే లోపల పడ్డవారు ఎలా ఉంటారు? వాళ్ళు బూడిదైపోతారు, మెస్ అయిపోతారు. కానీ లోపల వీళ్ళు వెళ్ళక ముందే యేసే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఎక్కడికి దేవుని స్తోత్రం చెప్పండి. యేసే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. యేసే లోపలికి వెళ్ళి కూర్చుని వీళ్ళు ఒక్కొక్కరు పడుతుంటేనట వాళ్ళందరినీ ఎలా పట్టుకుని ఎలా దించుతున్నాడట. దించి వాళ్ళందరూ కూడా ఆ నలుగురు, అంటే యేసయ్యతో నలుగురు కూడా పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధన చేస్తున్నారండి. గట్టిగా దేవుని స్తోత్రం. అలా ఒక్క వెంట్రుకు కూడా కాలలేదట. వారు వేసుకున్న బట్టలు ఏమాత్రం కూడా కాలలేదట. వాసన చూసాడంటే రాజు, ఏమైనా ఒకవేళ కాలిపోయిన వాసన వస్తుందేమోనని. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆశ్చర్యకరమైన కార్యం చేస్తే మన దేవుడు అండి. ఆయన గొప్పతనం మనకు తెలియక, ఆయన చేసే అద్భుతమైన కార్యాలు తెలియక మనం ఏమనుకున్నా తెలుసా? ఏదో వినడం చాలా ఈజీ, మనకి వినడం చాలా సింపుల్ గా వింటున్నాం. కానీ అదే పొజిషన్ లో ఒకవేళ మనం వస్తే మన భక్తి ఏమైపోద్దో కూడా మనకు తెలియదు. దేవుడు ఏమై అన్నాడు? పరిశీలన చేసేది. మనం పరిశీలిస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నామో, ఎలా జీవిస్తున్నామో ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్తాను చూడండి. హాగరట పెట్టిన హాగరు తన పెట్టి ఇస్మాయిల్ ఎత్తుకుని అడవులు గుండా పోతుందట. అడవులు గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎడారిలోకి వెళ్ళేసరికి వారు తీసుకెళ్ళిన తిత్తులు నీళ్ళన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు నిజంగా కేకలేస్తుందంట, ఏమండు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏంటి అంటే ఎవరు మాట్లాడతారు? ఏశ్వరు వినబడతలేదా? ఇంకా అరిసి తిరిగి అరిసిపోయి ఇక నేను నా బిడ్డ ఈ అరణ్యంలో చావడమే అనుకుని చూడండి, ఆ బిడ్డనట ఓ చెట్టు కింద పడిసేసి ఈవిడో దగ్గర కొంత దూరం వెళ్ళిపోయి, అంటే ఒక 10 అడుగుల దూరము, ఒక 20 అడుగుల దూరం వెళ్ళిపోయి ఏడుస్తుందట. బైబిల్లో రాసిన మాట తెలుసా? అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎవరైనా దేవుడి వైపు చూడాలి. ప్రభా ఏంటి మా పరిస్థితి అని ఏడుస్తుందట. ఆ ఏడుపులు ఎవరు తిట్టుకుని ఉంటది? అబ్రహాం గారిని, ఇంకా సారమ్మ గారిని, ఇంకా చివరికి దేవుని కూడా తిట్టుకుని ఉంటది. మనకి బాధ అధికమైపోయినప్పుడు అనేక మంది తిట్టుకుంటూ అనేక మంది దూషించి దేవుడు కూడా దూషిస్తూ ఉంటాం. కానీ పిల్లల గురించి ఏం రాసిన తెలుసా బైబిల్లో? ఆ పిల్లవాడిని మొర విని, అంటే ఆ పిల్లవాడు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆడు కేకలేస్తుంటే ఇప్పుడు యేసయ్యకి ఆ పిల్లవాడు వచ్చి రానట్లు ఏడుస్తుంటే ఆ ఏడుపే ప్రార్థనలో వినబడ్డదంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పిల్లవాడు మొర విన్నాడు తప్ప ఈ యొక్క ఆఖరిక ప్రార్థన విని నీటి బొగ్గును పుట్టించాడని లేదు బైబిల్లో. పిల్లవాడి యొక్క మొర విని అరణ్యంలో ఎడారిలో నీటి ఓటను పుట్టించాడు. అప్పుడు నిజంగా హాగర్ ఏం పేరింటింది ఆయనకి?
చూచుచున్న దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉన్నాడు. మన కష్టంలోనైనా, మన బాధల్లోనైనా, మన ఇబ్బందుల్లోనైనా ఆయన చూసే దేవుడు, ఆయన పరిశీలన చేసే దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆయన చూస్తున్నాడని తెలుసుకున్న మనము మన ప్రవర్తన మనం క్రమపరచుకోవడానికి ఇష్టపడదా? అలాంటి మంచి మనసుతో దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి.